రాష్ట్రంలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహర్రావు హెచ్చరించారు. సొంత వైద్యంతో ప్రజలను మోసం చేసి వ్యాపారం చేయాలంటే ఇక కుదరదన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో అందరి సహకారంతో విజయవాడలో జాతీయ స్థాయి, విశాఖలో అంతర్జాతీయ స్థాయి వైద్యుల సదస్సు నిర్వహించడానికి కార్యాచరణ తయారు చేస్తామన్నారు. వైద్యులు సందేహాలను నివృత్తి చేసుకునేలా దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించామని తెలిపారు. రానున్న రోజుల్లో వైద్యులు వైద్య మండలి వద్దకు రాకుండా వారి సంతకం, బొటనవేలు ముద్ర, కంటి ఐరిస్ గుర్తించడం ద్వారా వారు నేరుగా అన్ని సౌకర్యాలు ఆన్లైన్లో పొందే అవకాశాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. అట్లే రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకి 1 ఇయర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసే డాక్టర్లకి ఫైన్తో కూడినటువంటి రిజిస్ట్రేషన్ ఉంటుంది. రెన్యువల్ చేస్తాం. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి మెంబర్షిప్ సేమ్ మెంబర్షిప్ని కంటిన్యూ చేస్తాం. కానీ కొందరు డాక్టర్లు దగ్గర 20-25 సంవత్సరాలు కూడా వాళ్ళు రెన్యువల్ చేసుకుంటుండటం వల్ల వాళ్ళకి రిజిస్టర్ చేసేటప్పుడు దగ్గర 40,000 దాకా అవుతూ ఉండేది. దాన్ని మేము 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి 8,000 రూపాయలు, 75 సంవత్సరాలు పైబడిన వారికి 6,000 రూపాయలు చేశాము. అట్లా రిజిస్ట్రేషన్స్ కూడా మనకు గతంలో ఏమంటే రెన్యువల్ చేసుకోవాలంటే వాళ్ళు రెన్యువల్ పూర్తిగా టైం అయిన తర్వాత మాత్రమే రెన్యువల్ చేసుకునే అవకాశం ఉండేది.